హలో ఫ్రెండ్స్, రెడ్మీ 8A డ్యూయల్ మొబైల్ రీబూట్ సిస్టమ్ పడడం కానీ లేకపోతే వైప్ డేటా పడడం కానీ వస్తుంటుంది. ఇలా వచ్చినప్పుడు మనం ఏం చేయాలని చెప్పేసి ఈ వీడియోలో అయితే చూపిస్తాను. మ్యాక్సిమం ఫ్రెండ్స్ ఇలా వచ్చినప్పుడు బటన్స్ అయితే ప్రాబ్లం ఉంటుందన్నమాట. వాల్యూమ్ డౌన్ బటన్ కానీ వాల్యూమ్ అప్ బటన్ కానీ ప్రాబ్లం ఉంటే ఇలా రీబూట్ సిస్టమ్ కానీ ఫాస్ట్ బూట్ మోడ్ కానీ పడుతుంది. ఇలా పడినప్పుడు బటన్స్ చేంజ్ చేసుకుంటే ప్రాబ్లం అయితే సాల్వ్ అవుతుందన్నమాట. సో ఈ వీడియోలో నేను మీకు బటన్స్ ఎలా చేంజ్ చేయాలో చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే మొబైల్ని అయితే ఒక పొజిషన్లో అయితే పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత అక్కడ బటన్స్ ఏవైతే పనిచేయడం లేదో అక్కడ పేస్ట్ అయితే అంటించుకోండి. పేస్ట్ అయితే 2 సైడ్స్ అయితే అంటించుకోండి. ఒక సైడు అవతల సైడ్ బటన్ 2 సైడ్స్ అయితే అంటించుకోండి. నేను ఎలా అంటించుకుంటున్నానో ఇలా అంటించుకోండి. ఎన్ని బటన్స్కి అయితే పనిచేయడం లేదో అన్ని బటన్స్కి అయితే అంటించుకోండి. అంటించుకున్న తర్వాత సోల్డరింగ్ గన్ అయితే తీసుకోండి. సోల్డరింగ్ గన్ తీసుకున్న తర్వాత అయితే అక్కడ నిదానంగా అయితే తీయండి బటన్. సోల్డరింగ్ గన్ మంచి హీట్లో ఉన్నప్పుడు అయితే బటన్ రిమూవ్ చేయడానికి చేయండి. లేదంటే అక్కడ బటన్ గ్రౌండ్ వెళ్ళిపోతే మళ్ళీ చాలా ఇబ్బంది అయిపోతుంది. తర్వాత మళ్ళీ బటన్ స్ట్రిప్ మొత్తం మార్చాలి. సో బటన్ని నిదానంగా తీయండి. చూడండి, నేను నిదానంగా ఎలా తీస్తున్నానో అలా తీయండి. వాల్యూమ్ డౌన్ బటన్ అయితే తీశాను. చూడండి, బటన్ చూడండి ఎంత చిన్నగా ఉందో. ఇలా బటన్స్ మీకు ఎక్కడ దొరుకుతాయని చెప్పేసి మీరు కన్ఫ్యూజ్ పడవచ్చు. ఇది మార్కెట్లో అయితే దొరుకుతుంది, అడిగితే ఇస్తారు మొబైల్ షాప్స్లో. తర్వాత ఇంకా వాల్యూమ్ అప్ బటన్ కూడా రిమూవ్ చేస్తున్నా. చూడండి, వాల్యూమ్ అప్ బటన్ కూడా నిదానంగా అలానే కొంచెంగా అది ఫస్ట్ అయితే దాని మీద పేస్ట్ ఉంటుంది. ఫస్ట్ ఆ పేస్ట్ అయితే రిమూవ్ చేసుకోవాలి. తర్వాత కింద సోల్డరింగ్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ నిదానంగా రిమూవ్ చేయాలి. మనం ఎలా పడితే అలా చేస్తే కింద గ్రౌండ్ నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత మనం ఎంత చేసినా వేస్ట్ అనమాట. సో నిదానంగా చూడండి, అలా సోల్డరింగ్ అక్కడ అలా నిదానంగా కొంచెం సోల్డరింగ్ బ్లడ్ తీసుకోండి, కొంచెం పేస్ట్ వేసుకోండి. చూడండి వచ్చింది. రైట్ 2 సైడ్స్ ఇట తీసేసుకున్నా, బటన్ తీసేసుకున్నా. ఓకే ఫ్రెండ్స్, అయిపోయింది. ఇది కూడా అయిపోయింది. చూడండి, ఇప్పుడు మనకి నెక్స్ట్ దీనికి బటన్స్ వేయాలి. బటన్స్ వేయాలంటే ఆ బటన్స్ నేను చెప్పాను కదా, ఇదే టిక్ టాక్ బటన్స్ అంటారు. వీటిని టిక్ టాక్ బటన్స్ అనమాట. మార్కెట్లో దొరుకుతాయి మీకు. అవి తీసుకొచ్చుకొని మీరు పాత మొబైళ్ళకి ఒకసారి ట్రయల్ చేయండి, మీకు కూడా అలవాటు అవుతుంది. సో అలా బటన్ అక్కడ పెట్టేసి మళ్ళీ నిదానంగా ఒక్కోటి సోల్డరింగ్ చేసుకోవాలి 2 సైడ్స్. చూడండి, అది అక్కడ అలా సోల్డరింగ్ చేసుకోవాలి. ఫస్ట్ యూతల సైడ్ నిదానంగా చేసుకోవాలి ఫ్రెండ్స్. మళ్ళీ చేసుకునేటప్పుడు కొంచెం సోల్డరింగ్ కనుక దానికి తగిలిందంటే అది ప్లాస్టిక్, మళ్ళీ అది ప్లాస్టిక్ కాలిపోతుంది. తర్వాత మళ్ళీ ఇంకో బటన్ వేస్ట్ అవుతుంది. సో మనం సోల్డరింగ్ చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా కింద ఒక్కటే టచ్ కావాలి సోల్డరింగ్ గన్ మంది. మళ్ళీ పైన టచ్ అయిందంటే పైన బటన్ కాలిపోతుంది. సో ఇక్కడ కూడా సేమ్ కింద టచ్ అవ్వాలి. అలా ఇది కూడా అయిపోయింది ఫ్రెండ్స్. నిదానంగా అక్కడ అలా సోల్డరింగ్ చేస్తే చూడండి, ఇప్పుడు 2 సైడ్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ వాల్యూమ్ అప్ బటన్ అయితే వేసుకోవాలి. వాల్యూమ్ అప్ బటన్ కూడా సేమ్ అప్పుడు ఎలా చేసామో అలాగే పొజిషన్లో పెట్టుకోండి బటన్. తర్వాత కింద డౌన్ సైడ్ అయితే సోల్డరింగ్ చేస్తున్నా, అయిపోయింది. ఇప్పుడు అప్ సైడ్ చేస్తున్నా. చూడండి, నిదానంగా అలానే సేమ్ ఊక ప్రెస్ చేసే చాలు ఫ్రెండ్స్, అక్కడ సోల్డరింగ్ అయిపోతుంది. మనం దానికి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సో 2 బటన్లు అయితే వేసేసా. ఇప్పుడు ఆన్ చేసి మీకు చూపిస్తాను. చూడండి, బటన్స్ వర్క్ అవుతున్నాయా లేదా అని చెప్పేసి చూడండి. ఇప్పుడు వాల్యూమ్ డౌన్ బటన్తో మనం రీబూట్లోకి వెళ్తే చూడండి వచ్చింది. ఇలా అయిపోయిన తర్వాత రీబూట్ సిస్టమ్ ఇప్పుడు మనం ఆన్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ అలానే వచ్చి పడిందంటే మనం బటన్ వేస్ట్ కూడా వేస్ట్ అనమాట. ఇది ఫ్లాషింగ్ ప్రాబ్లం ఉందన్నమాట. లేకుండా ఇది మొత్తం ఆన్ అయిందంటే మనం ఓకే ఉన్నట్ట. వచ్చింది చూడండి, ఇక జగన్ అన్న వచ్చాడు కాబట్టి ఖచ్చితంగా ఇది ఆన్ అవుతుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మన ఛానల్ అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీకు అన్ని మంచి వీడియోస్ అయితే చేస్తున్నా కాబట్టి ప్లీజ్ లైక్ సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.